హలో అండి. నా వీడియోస్ ఫాలో అవుతున్నారా? నా ఎపిసోడ్స్ అన్నీ చూస్తున్నారు కదా. ఈరోజు ఫస్ట్ డే చెన్నైలో మండే కాబట్టి జస్ట్ షాపింగ్కి అట్లా వచ్చినాం శర్వణ స్టోర్స్కి. మనం వచ్చింది పాడి స్టోర్కి. ఈ స్టోరే కాకుండా టీ నగర్ ఇంకా వేరే వేరే ప్లేసెస్లో కూడా ఉంది. ఇన్ని స్టోర్స్లో పాడి స్టోర్ బెస్ట్ కాబట్టి మేము ఇదే ప్రిఫర్ చేస్తాం. వీళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్. ఇట్లా అందరం కలిసిపోతే బాగుంటుందని చెప్పేసి వచ్చేసినాం ఇంకా ఈవినింగ్. ఈ సంపత్ అన్న అంజీ బ్రో ఇక్కడ. బయట ఫొటోస్ మంచిగా వస్తున్నాయని మేమైతే కొంచెం ఫోటోషూట్ చేసినాం. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైనా వస్తే చాలా బాగుంటుంది, వాళ్ళు ఎక్సైట్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ కార్టూన్ చాలా క్రేజీగా ఉన్నాయి ఇవన్నీ. నాకు ఈ స్టోర్లో చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. పైన డైమండ్స్ లాగా మెరుస్తాయి ఈ లైట్కి. ఈ మెరుస్తున్నవన్నీ ఒక లోటస్ షేప్లో ఉంటాయి. అక్కడ లైటింగ్ చూడాలి, ఆసమ్ ఉంటుంది అసలు. ఇప్పుడు మనం ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్. ఇది మన సెక్షన్ కాదని వెళ్ళలేదు నేను. ఇంట్లో గోల్డ్ సేల్ చేస్తారు. చూడండి అంజీ బ్రో ఎట్లా స్టిల్ ఇస్తున్నాడో. ఇక్కడ మా ఆయన అయితే క్రేజీ. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న హీరోది అనమాట ఈ స్టోర్. చలో హియర్ స్టార్ట్స్ ద షాపింగ్ ప్లేస్. ఇక్కడైతే చిన్న చిన్న సోప్ ట్రేస్ నుంచి చాలా బాగా ఆర్గనైజ్ చేసి పెడతారు ప్రతి ఒక్క ఐటమ్. ఒక్క ఐటెంలో ఎన్ని వెరైటీస్ ఉంటాయా అని చెప్పి ఇక్కడనే చూసి తెలుసుకోవచ్చు. అసలు నంబర్ ఆఫ్ సెట్స్ ఇట్లా నీట్గా అరేంజ్ చేస్తారు కాబట్టి తీసుకోవడం కూడా చాలా ఈజీ. చూడండి ఇది వాటర్ బాటిల్ సెక్షన్. ఇవన్నీ మెటల్ బాటిల్స్. ఇదంతా క్రాకరీ సెక్షన్. గ్లాస్ ఐటమ్స్ అన్నమాట. ఇలాంటి ఐటమ్స్ అయితే ఇట్లా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయి కదా. ఇక్కడ కింద జాడీలు చూడండి పచ్చళ్ళు పెట్టుకోవడానికి. అబ్బా 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 చూసిరా ఎంత ఉందో కలెక్షన్. చూస్తుంటే పోతుంటే వస్తూనే ఉన్నాయి ఎన్నెన్నో. స్టవ్స్లో వెరైటీస్ చూస్తున్నారా ఎన్ని గనం ఉన్నాయో. ఇక్కడ దానికి చిమ్నీస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇది బాగుంది కదా 4 పొయ్యిల స్టవ్. ఇది చాలా పొడుగ్గుంది. ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇంకా టిఫిన్స్, కాలేజెస్ ఇంకా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి చాలా బాగుంటాయి ఇవి. ఇవన్నీ కుక్కర్స్ అన్నమాట. ఇక్కడంతా మిక్సీ కలెక్షన్. ఇక్కడ అన్ని ఐరన్ బాక్సెస్ ఉన్నాయి. పైన కూడా మిక్సీ కలెక్షన్ చాలా బాగుంది. ఇదంతా ఎలక్ట్రిక్ సెక్షన్ అనుకుంటా. పైన కెటిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ స్టవ్ యాక్సెసరీస్. వెరైటీస్ చాలా ఉన్నాయి దీంట్లో. అంటే సైజెస్ బట్టి కూడా ఉంటుంది కదా. ఇదంతా ఫ్రై పాన్స్. ఇక్కడ నుంచి స్టీల్ సామాన్ ఇక మొత్తం చూస్తుర్రా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. టిఫిన్ బాక్సెస్. అబ్బాయి అయితే నేను ఎన్ని ఏళ్ళ కింద చూసిన బాక్సులో. ఇవన్నీ కిచెన్లో యూజ్ చేసుకునే స్టాండ్స్. అంటే మనం ప్లేట్స్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాం కదా. ఇది ఆనియన్స్ ఆర్గనైజర్. ఇక్కడంతా అల్యూమినియం మెటల్వి. ఇవన్నీ వంట చేయడానికి వాడతారు కదా బగోనలు అవి.
ఫంక్షన్స్ కొనుక్కోవడానికి బాగుంటాయి పొయ్యిలు. ఇక్కడ నుంచి బ్రాస్ ఐటమ్స్, దీంట్లో పూజా సామాగ్రి కలెక్షన్ చాలా బాగుంది. ఇత్తడేమో కానీ నిజంగా బంగారంలా మెరుస్తుంది కదా ఈ మెటల్. మేబీ వీళ్ళ క్వాలిటీ చాలా బాగుండి ఉంటుంది. ఈ మధ్య ఇంట్లో నీళ్ళు వేసి పూలు వేసుకుంటున్నారు చాలామంది ఇంట్లల్లో. ఇత్తడి అని కాకుండా రాగి ఐటమ్స్ కూడా బాగున్నాయి. గుడికి తీసుకెళ్లే బుట్ట చూడండి. ఇవన్నీ కిచెన్లో యూజ్ చేసుకునే హ్యాండిల్స్, ఇంకా గరిటెలు. ఇదంతా కిడ్స్ టిఫిన్ బాక్సెస్. స్కూల్కి ఇట్లా కలర్ఫుల్ బాక్సెస్ తీసుకొస్తారు కదా పిల్లలు. దీనిపైన మిక్కీ మౌజెస్, ఇంకా కొన్ని కార్టూన్స్ బొమ్మలు ఉన్నాయి. అన్నీ ఆర్గనైజింగ్ బాక్సెస్ ఇట్లా సెట్ వైజ్ ఉన్నాయి కింద. ఇంకా 2 to 3 సెట్స్ కప్స్ ఉన్నాయి. పైన వచ్చేసి 6 పీసెస్ కప్ సెట్. ఏముంది లేదు, అంతా డిమార్ట్లో దొరుకుతుంది అనుకుంటున్నారా, కానీ ఇంత కలెక్షన్ ఎప్పుడు చూడలేను నేను డిమార్ట్లో. స్టార్టింగ్ బిల్డింగ్ చూసినాం కదా ఎన్ని ఫ్లోర్స్ ఉందో, ఫ్లోర్ వైజ్ ఉంటుంది అనమాట ఇక్కడ షాపింగ్ సెంటర్. ఇవన్నీ కిడ్స్వి లగేజ్ బ్యాగ్స్, ఇవేమో కిడ్స్వి బీన్ బ్యాగ్స్. మస్తు కలర్ఫుల్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి. ఇవేవో బాల్స్ అంటారు, నాకు అస్సలు తెలియదు. ఇక్కడ మెన్స్ ఫుట్వేర్ కలెక్షన్ ఉంది. ఇక్కడేవో బ్యాగేజ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి పౌచెస్ కదా, ఇవైతే చిన్న బ్యాగ్స్ లేడీస్ యూజ్ చేసేటివి. లైక్ ఒక మొబైల్ ఫోన్, ఒక హ్యాండ్కి అట్లా పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. హెవీ లగేజెస్ ఇట్లా కంట్రీ టు కంట్రీ మూవ్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది ఇది. మెన్స్ ఫుట్వేర్ కలెక్షన్. ప్రైజెస్ చూసి చెప్పండి, రీజనబుల్లా ఎఫోర్డబుల్లా కాదా అని. ఇవేమో ఫ్లిప్ ఫ్లాప్స్. ఇవేమో శాండిల్ మోడల్. కాస్ట్ వచ్చేసి 810 రూపీస్. నాకైతే వర్తీ అనిపిస్తుంది కలెక్షన్ చూస్తుంటే. మీరేమంటారు, ఎఫోర్డబులా కాదా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి శాండిల్ మోడల్. కాస్ట్ వచ్చేసి 370 రూపీస్. ఇవి చెప్పల్స్ కదా, 410 రూపీస్ అంటాయి దీని కాస్ట్. ఒక చెప్పుల షాప్లో కూడా నేను ఇంత కలెక్షన్ చూడలేదు. ఇవన్నీ మళ్ళీ బ్రాండ్ కాదనుకుంటున్నారేమో, మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి దీంట్లో కూడా. దీని కాస్ట్ 693 రూపీస్. దీని ప్రైస్ 427. వైట్ ఫ్లిప్ ఫ్లాప్స్ కాస్ట్ వచ్చేసి 449. ఇదంతా హెల్మెట్ కలెక్షన్.
ఇవన్నీ బాటా చెప్పులు. కాస్ట్ ఏమో 224 రూపీస్ అట్లున్నాయి. ఇదంతా షూ కలెక్షన్. ఇవి పెద్దవాళ్ళు యూజ్ చేసే చెప్పులు అనుకుంటా. కాస్ట్ ఏమో 280 రూపీస్ ఉన్నాయి. మీరు అనుకుంటున్నారా నేను చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా అని? అస్సలు కాదండి. అసలు వీళ్ళ దగ్గర కలెక్షన్ చూస్తుంటే ఒక్క వీడియో కూడా సరిపోదు, అసలు అంత ఉంది తెలుసా. ఈ షూ కాస్ట్ వచ్చి 899 రూపీస్. ఇవి కోల్హాపూర్ చెప్పులు కదా. ఇవి ఫార్మల్ షూ కలెక్షన్. 660 రూపీస్ అంటే రీజనబుల్ ప్రైజే కదా. ఇదేమో 690 రూపీస్. అబ్బాయిలు ఇవి షేర్వాణి పైన వేసుకునే చెప్పులు కదా. ఇవైతే నాకు చాలా కాస్ట్లీ అనిపించినాయి చెప్పులు. 510 రూపీస్. ఇవైతే హైదరాబాద్లోనే చాలా తక్కువకు దొరుకుతాయి. పార్టీవేర్ షూస్ 970 రూపీస్. ఈ మోడల్స్ కొంచెం మంచిగా అనిపించాయి నాకు. ఇదేదో పురుగు డిజైన్ ఉంది దీని మీద. అమ్మయ్య, మన లేడీస్ కలెక్షన్కి వచ్చేసినాం ఇప్పుడు. ఈ చెప్పల్ కాస్ట్ 620 రూపీస్. నాకు ఈ పైన పర్పుల్ కలర్ చెప్పులు బాగా నచ్చినాయి. మంచి పార్టీవేర్ లుక్ వచ్చింది కదా.
1175 ఎఫోర్డబుల్ ప్రైస్ అంటారా దీన్ని? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దీస్ ఆర్ మై ఫేవరెట్ కలెక్షన్ అండి. నేను 3rd స్టాండర్డ్ చదివేటప్పుడు మా డాడీ బాంబే నుంచి నాకు ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పులు ఇదే కలర్లో తీసుకొచ్చినాడు. నేను అందుకే అట్లాంటి చెప్పులు మళ్ళీ రీక్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నా. కానీ ఈసారి మన బడ్జెట్లో ఉండాలి కదా. డాడీ వాళ్ళంటే కూతుర్ల కోసం ఎంత అమౌంట్ అయినా స్పెండ్ చేసి కొనిస్తారు, కానీ మన కోసం మనం కొనుక్కోవాలి కదా.